హండువా దోశ. హండువా దోశ స్పెషాలిటీ ఏంటి, అది అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, దానివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం, సైంధవ లవణం, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి అదంతా చూద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం అసలు? ఈ హండువా దోశ తయారీలో మనం ఏం చేసామంటే బియ్యం 2 కప్పులు తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే శనగపప్పు, మినప్పప్పు, అలానే కందిపప్పు అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకొని మనం ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని నానబెట్టుకున్నాం అనమాట. ఒక రాత్రి అంతా నీళ్ళలో మంచిగా నానబెట్టేసుకొని, దోశల పిండి ఎలా అయితే నానబెట్టుకుంటాం అంతసేపు అంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే మంచిగా మనం అది గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో అలా పేస్ట్లా చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఇదనమాట అయితే. ఓకే, సో మన మామూలుగా అయితే కొంచెం దోశల పిండి అనేది మనకి కొంచెం కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది, బట్ ఇక్కడ మనం కందిపప్పు, శనగపప్పు ఇవి కూడా వేసాం కాబట్టి లైట్ ఎల్లో అనేది వచ్చింది అనమాట. సో డిఫరెంట్గా ఉంది, అంటే హై ప్రోటీన్ కదా. చాలా ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, మనకి ఎంచక్కగా మామూలుగా దోశ అనగానే మినప్పప్పు అలాగే బియ్యము ఉంటే సరిపోతుంది మన ఇంట్లో దోశ వేసేసుకోవడానికి అని మనం అనుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో 2 పప్పులు, శనగపప్పు అలాగే కందిపప్పు కూడా యాడ్ చేసుకొని మరి ఈ దోశను అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చూద్దాం అసలు వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ముందుగా ఇలా తయారు చేసుకుని పెట్టుకున్న దోశల పిండిలో ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనము ఫస్ట్గా ఏం చేద్దామంటే ఒక్కొక్కటిగా వేసేస్తూ ఉన్నాము. ఓకే, ముందుగా ఏం వేసుకుందాం? సో ముందుగా మనం సైంధవ లవణం కూడా వేసేసుకున్నాం. సైంధవ లవణం వేసుకుందామా? ఓకే, తగినంత సైంధవ లవణం. ఇదిగో ఇలా మనకి దోశల పిండి మొత్తానికి కూడా తగినంత సైంధవ లవణం వేసేసుకుంటున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఒక్కొక్కటి ఇవి వేద్దామా? ఫస్ట్ జీలకర్ర వేసేద్దామంట. ఓకే, జీలకర్ర ఎంత? 1 స్పూన్ వేసి. 1 స్పూన్. సో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం మనం. ఓకే, అలాగే అల్లం కూడా ఒక 1/2 కప్. అల్లం ఒక 1/2 కప్. మనం ఆల్రెడీ చిన్నగా తరిగి పెట్టుకోవడం, లేదన్నా తురిమన్నా పెట్టుకోవచ్చు, మీకు కంఫర్ట్ పట్టి తయారు చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం క్యారెట్ కూడా 1/2 కప్. ఓకే, క్యారెట్ 1/2. అలాగే కరివేపాకుల్ని కూడా ఏంటంటే ఆకుల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అది వేసుకుంటున్నాయి, ఇది మొత్తం వేసేసుకుందాము, మంచిదే. అదే మనకి పిండి క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 1/2 మొత్తం వేసేనా? ఓకే, పచ్చిమిర్చి 1 లేదా 2, అంటే మనం తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర ఒక 1/2 తీసేసుకుందాం. 1/2 లేకపోతే మొత్తం వేసేనా? ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమన్నా పొయ్యాలా లేకపోతే సరిపోతుందా? ఇలానే అవసరం లేదు. మనం అంటే ఇది మరీ దోశ పల్చగా కాకుండా దిబ్బరొట్లాగా లావు కాకుండా కొంచెం మీడియం సైజులో మనం వేసుకుంటాము. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చూసేసుకోవచ్చు, కలుపుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. అలాగే నూనె వేసేద్దాం. నూనె ఒక 2 స్పూన్లైనా? 2 స్పూన్లు. ఓకే, నూనె వేసుకున్నాం కదా, కొద్దిగా హీట్ అవ్వనిద్దాము. హీట్ అయిన తర్వాత మనము వేసుకుందాం. అంటే ఇప్పుడు మనము ఎలా వేసుకోవచ్చు అంటే ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఇవన్నీ యాడ్ చేసిన దోశలాగా ఈజీగా తిప్పడానికి అయితే రాదు. సో కొంచెం సన్న లేయర్లో వేయమంటారా? కొంచెం సన్నగా, అంటే అదే దోశ కంటే కూడా కొంచెం లావుగా, దిబ్బరొట్ట కంటే కొంచెం సన్నగా అలా. ఓకే, అలాగే మీడియంగా వేసుకోవాలి మనం. మన దగ్గర ఆల్రెడీ చక్కగా మనం తయారు చేసి పెట్టేసుకున్నాం కదా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. గ్రీన్, ఆరెంజ్, వైట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ మనం ఏం చేద్దామంటే ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు మనము వేసేసుకుందాం. దీన్నే ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం అనమాట. ఇలాగా సన్నగా వేసుకోవాలి, అంత వీలైతే అంత. సో మీ పెనాన్ని బట్టి చూసుకొని అంత వీలైతే అలా వేసుకోవాలన్నమాట. నేను ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. అండ్ మ్యామ్, ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ముఖ్యంగా ఎవరి కోసం తయారు చేస్తున్నాము? ఎందుకు
దీనిలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? సో మనం తీసుకునే ఆహారం రోజు మనం ఏదో ఒక వెరైటీ ఆఫ్ పప్పులు కానీ కూరలు కానీ ఇవన్నీ తింటూ ఉంటాం కదా, దాంట్లో మనకి ఎక్కడొక్కడ కొంత పోషకాహార లోపం అనేది జరుగుతుంటుంది అనమాట. సో అది రిప్లేస్ చేయడానికి కోసమని మనం ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇలా దోశలాగా తయారు చేసుకొని తింటున్నాం కాబట్టి ఆ మిస్ అయినటువంటి ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి దోశలో లభిస్తాయి అనమాట. ఓకే. సో ఇంకా కూడా మనం దీనిలో అనేక రకమైనటువంటి కూరగాయలు కూడా వేసుకున్నాం కదా, మనము ఉల్లిపాయలు వేసుకున్నాం, అలానే క్యారెట్, ఇంకా వీలైతే మీరు ఇంకా క్యాప్సికమ్ కానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా చక్కగా తురిమి కూడా వేసేసుకోవచ్చు. సో దాంతో మనకు ఆ వెజిటేబుల్స్ని కూడా మనం ఫుల్గా అంటే కంప్లీట్ మీల్ లాగా మనకి తయారవుతుంది అనమాట. ఓకే. అలాగే దీనిపై నువ్వులు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేద్దాము. సో ఎంత ఒక జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది. సో ఇలా ఈ నువ్వులు కూడా ఎందుకు వేసాము అంటే ఇది అస్థి ధాతు పోషకంగా ఉంటుందని చెప్పి మనం వేస్తున్నాం అనమాట. మనం స్టార్టింగ్ అనుకున్నట్టుగానే ఇది త్రిదోష సామ్యత మెయింటైన్ చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా బ్యాలెన్స్ స్టేట్లో ఉండడానికి, అంటే అన్ని ధాతువులు కూడా సక్రమంగా పోషణ జరగడానికి ఈ రకమైనటువంటి ఆహారం ఎంత అవసరం అనమాట. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, అలానే శనగపప్పు ఇవన్నీ కూడా ధాన్య వర్గాలు కదా. సో ఈ ధాన్య వర్గాలలో నుంచి మనకి అధికంగా మనకి కార్బోహైడ్రేట్స్ అంటే ధాతు పోషణ అనేది వస్తుందన్నమాట. సో మిగతా ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో మిగతా అవయవాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి ఈ మిగతా కూరగాయలు కానివ్వండి, మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. అలానే మనకి దీనిలో అధికంగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో పిత్త ఇంకా కఫ దోషాలను సక్రమంగా ఉంచడానికి, అంటే దానివల్ల వచ్చే ఏవైనా వ్యాధులు ఉంటే తగ్గుముఖం పట్టడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి చూస్తాను, ఇది మీకు సరిపోయిందో లేదో చెప్పండి. ఇలా సరిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని నేను చక్కగా టర్న్ చేసేసుకుందాం. ఎంత బాగుందో కదా. దీంట్లో అలా ఏదైనా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. లేదు ఐ గెస్ దీంట్లో కావాల్సినవన్నీ వేసేసుకున్నాం, ఉల్లిపాయలు, క్యారెట్, కాబట్టి డైరెక్ట్ అలా కూడా వేడివేడిగా తినేయచ్చు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి సో కారానికి కూడా మనకు తగ్గినట్టుగా ఉంటుంది. అందుకని సపరేట్గా ఏం నంచుకొని తినని అవసరం లేదు. సో ఇప్పుడు మనం పప్పులు ఇవి కలిపాం కదా, లైక్ శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, వీటితో పాటు ఇంకేదైనా పప్పు యాడ్ చేయొచ్చు? ఇవే సరిపోతాయి? ఈ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ యాడ్ చేసినప్పటికీ మనకి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంత టేస్టీగా ఇవంటే ఈక్వల్, అంటే మనం కలిపినప్పటికి కూడా మనకి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, మనం చక్కగా ఒకటి వేసేసుకున్నాము. చూద్దాము రెండో వైపు కూడా మనకి కాలిందో లేదో. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసేసుకుందాము. యా, రెండో వైపు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్ తీసుకొస్తాను. ఇంకొకటి కూడా వేసేసుకుందాం. సో పిజ్జాలు, బర్గర్లు అవన్నీ చాలా ఎంటర్టైన్ చేసే వాళ్ళకి ఇలా మనం చక్కగా చేసి పెట్టినట్లయితే అలా అంటే బయట ఆహారం తీసుకోవడం ఒకటి తక్కువగా ఉంటుంది, అండ్ మనం హెల్తీగా ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే బాగుంటుంది. ఓకే, అంతే కదా. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక మనము ఎప్పటికంటే మరింత ఆరోగ్యంగా ఉంటాము. సో ఇప్పుడు జస్ట్ అలాగా దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొకటి కూడా వేసేసుకుందాము. మీరు దోశల పిండి తిప్పినట్టు దోశ అన్నాం కదా అని చెప్పేసి అలా దాన్ని తిప్పేసినట్టు తిప్పకండి, ఎందుకంటే ఇది మనకి రాదు. అలాగా వీలైనంత మెల్లిమెల్లిగా సన్నగా ఇలాగా వేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడైతేనే బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. అంటే ఇది ఎక్కడ స్పెషల్ అన్నారు? మనకు నార్త్ ఇండియాలో ఇది బాగా ఫేవరెట్ అనమాట. ఓకే. సో వాళ్ళు ఎక్కువగా ఇది బ్రేక్ఫాస్ట్లో యూస్ చేస్తూ ఉంటారు. సో దట్ మార్నింగ్ తీసుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఆకలి వేయదు, ఈజీగా నీరసించిపోము, చాలా బలంగా ఉంటాము. మీరు అన్నట్టుగా ఏంటంటే మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, రెండోది కూడా వేసేసుకున్నాం కదా, ఇది రెండు సైడ్లో చక్కగా కాల్చుకుందాం. సో మరి రెండోది కూడా కాల్చేసుకున్నాము, రెండు వైపులా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ప్లేట్లోకి అలా తీసేసుకొని ఇప్పుడు దానిపై నేను ఏం చేశానంటే ఇలా నువ్వులతో స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి. అంతేకాకుండా కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాము. చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎంత కలర్ఫుల్గా అంటే మనకి తింటే కూడా అంత మానసికంగా కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం అన్నమాట. మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అన్నీ అందించేటువంటి హండవా దోశ రెడీగా ఉంది. ఓకే, హండవా దోశ అయితే తయారు చేసేసుకున్నామప్ప. భలే క్రిస్పీగా ఉంది, తీస్తుంటే అయితే తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా వేడివేడిగా తింటేనే భలే ఉంటుంది తెలుసా, ఇలా పోలొస్తూ. రెగ్యులర్గా ఒకటే దోశ తినేదానికన్నా కూడా ఇలా కనుక తయారు చేసుకొని తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అట్ ద సేమ్ టైము ఈ టేస్ట్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు.
ఎందుకంటే మనకి దీంట్లో అన్నీ వేసుకున్నాం కదా, లైక్ క్యారెట్ అని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి అవన్నీ కలగలిపి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. విడిగానే ఇలా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని, బలాన్ని, రుచిని మీ అందరికీ అందించే హండువా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హండువా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, సైంధవ లవణం, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, నూనె. హాండువా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా 2 కప్పుల బియ్యము, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు కందిపప్పు వేసి కలిపి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమంలో రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా జీలకర్ర, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా వేసుకొని పైనుండి నువ్వుల్ని చల్లుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే త్రిదోషాలను సమతుల్యంగా ఉంచి బలాన్ని అందించి హాండువా దోశ రెడీ.